హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూర్ణాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మనము మినపప్పుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మనము చేతులతో ఇలా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఇలా కలుపుకుంటే మనకు బోండాలు కానీ పూర్ణాలు కానీ చాలా బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ప్లస్ ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. చిటికెడు తినే సోడా కూడా వేసుకొని ఇంకాసేపు కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలోనే మనకు బోండాలైనా పూర్ణాలైనా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకున్నాక శనగపప్పుని ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని దాన్ని ఇలా ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడకొద్దండి. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక నీళ్లు వంపేసి దాన్ని కాసేపు ఆరబెట్టుకోవాలి. పప్పు కూడా మొత్తంగా ఉడకొద్దు, కొంచెం పలుకు మీదనే తీసేసి నీళ్లు వంచేసేయాలి. చూడండి, ఇలా చూసుకున్న తర్వాత నీళ్లు వంచేసి దాన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బెల్లము, కాస్త వాటర్ తీసుకొని దాన్ని తీగ పాకంలాగా వచ్చాక గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని దాంట్లో వేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మినప్పిండిలో ఇలా ఉండగా చేసుకొని దాంట్లో వేసుకొని కడాయిలో వేసుకుంటే మనకు పూర్ణాలు రెడీ అవుతాయి. చూడండి, పూర్ణాలు వేగిపోయాయి. మొత్తానికి పూర్ణాలు రెడీ అయిపోయాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా తక్కువగా తీసుకుంది. మీరు ఇలా చేసుకుంటే పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.